హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నేను నా పండగ రోజు వినాయక చవితి రోజు బిజీ అయితే నాకు పండగ అయిపోయినా బిజీ తగ్గలేదండి. ఇప్పుడు మార్నింగ్ లేచేసి ఈరోజు నేను చేసే పనులన్నీ మీకైతే షేర్ చేస్తున్నాను. కొంతవరకు ఏంటంటే పొద్దున్నే అన్నీ నిన్న పండగ కాబట్టి ఎక్కడక్కడ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసేసుకోవాలి. ఫస్ట్ అన్నీ అడ్డంగా చిరాగ్గా ఉన్నాయి. మనం అప్పుడు ఏదైనా పండగ రోజు కానీ మిగతా ఇంకెప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తూ ఉంటాము. వాటిని సర్దడానికి మళ్ళీ ఇంకొక రోజు సరిపోతుంది. నేను ఇవాళ అవి మొత్తం సర్దేస్తున్నాను. ఇప్పుడు పొద్దున్న లేచేసి బయట తుడిచేసి ముగ్గు పెట్టేస్తున్నాను. తర్వాత అసలు నాకు మెయిన్ అడ్డం ఏముంటాయి, నేను స్టిచ్చింగ్ చేయాల్సిన బట్టలే ఉంటాయి. అవి అప్పుడొకరు ఎప్పుడు ఎవరో ఒకరు ఒక్కొక్క కవర్గా తెచ్చిస్తూ ఉంటారు. ఆ కవర్లు ఏంటంటే నేను లోపల రూమ్లో సర్దకుండా ఒక్కొక్కసారి ఏంటంటే హాల్లో దివాన్ పైన పడేస్తూ ఉంటాను. అవన్నీ నేను ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం తీసేసి రూమ్లో పెట్టుకుంటాను. నాకు రూమ్లో పెట్టడానికి కూడా ప్లేస్ అయితే తక్కువ ఉంది. అందుకని నాకు ఇవి ఎక్కువ అడ్డం అనిపిస్తాయి. ఇది 2 BHK కాబట్టి బెడ్రూమ్లు అనేది ఒకటి పెద్దది వచ్చినా ఒకటి చిన్నది వచ్చింది. ఆ చిన్న దాంట్లోనే మిషన్లు సరిపోయాయి. ఇంకా ఈ కుట్టాల్సిన బట్టలు అయితే అందరివి కవర్లు నాకు అడ్డంగానే అనిపిస్తుంది. ఇక ఇరికిచ్చి ఆ రూమ్లో పడేయడం ఎందుకులే, దివాన్ ఖాళీగా ఉందని చెప్పి దీని మీద వేస్తాను. కానీ ఇంట్లోకి ఎంటర్ అవడంతో ఎవరైనా చూసినా మనకైనా చిరాగ్గా అనిపిస్తుంది. ఇలాగా దీని నిండా బట్టలుంటే నాకు చిరాగ్గానే ఉంటుంది. కానీ వెంటనే సర్దడానికైతే అవ్వదు, నాకు పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ఖాళీ ఉన్న టైంలో మొత్తం సర్దేస్తాను. ఇకపోతే నిన్న దేవుడికి ప్రసాదాలు అవన్నీ చేశాను కదా, రాత్రి దేవుడి కోసం కేసరి చేశాను. హడావిడిగా చేయడం వల్ల రవ్వ మొత్తం ఈ స్టవ్ మీద అంతా పడిపోయింది. ఇప్పుడు నేను మొత్తం ఇల్లు మొత్తం చిమ్మేసిన తర్వాత వంటగదిలోకి వచ్చేసి ఈ స్టవ్ మొత్తం తుడిచేసి ఇంకా ఈ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడిచేసాను. విమ్ జెల్ అయితే యూస్ చేస్తాను. జెల్ వేసేసి ఒకసారి తుడిచేసి నార్మల్గా వాటర్ తోటి ఇంకొక 2 సార్లు తుడిచేస్తాను, నీట్గా పోతుంది. అలా క్లీన్ చేసిన తర్వాతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను. గిన్నెలు కడిగే ముందు ఇలాగా క్లాత్ మీద వేస్తాను. క్లాత్ ఒకటి పరుచుకొని కడిగేసి అన్నీ దాని మీద బోర్లిచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే కదా ఈ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా తుడిచాను. ఇక ఇవి డైరెక్ట్గా ఈ ప్లాట్ఫామ్ మీద బోర్లిచ్చేసామంటే ఆ వాటర్ అంతా కింద పడిపోయి మరకలు అయిపోతుంది. ఈ వాటరు ఫ్లోరిన్ వాటర్ కావడం వల్ల అసలు మరకలు అనేవి ఎంత రుద్దినా కూడా పోవట్లేదు, తెల్లగా చాలా చండాలంగా అనిపిస్తున్నాయి. అందుకని ఏంటంటే ఒక క్లాత్ని అయితే వేసేసి గిన్నెలు కడిగినవి మొత్తం దాని మీద ఉంచేస్తాను. నీళ్ళు మొత్తం ఒడిసిపోయిన తర్వాత మొత్తం తీసి స్టాండ్లో వేసేస్తాను. ఈ గిన్నెలు కడిగేసిన తర్వాత షింక్ మొత్తం రోజు నీట్గా క్లీన్ చేయాలి. లేకపోతే ఇది కూడా వాటర్ ఫ్లోరిన్ వల్ల మరకలుగా తెల్లటి మరకలు పడిపోయి ఇక ఆ తర్వాత ఎంత రుద్దినా కూడా పోదు. ఏ రోజు ఆ రోజు రుద్దాల్సిందే ఖచ్చితంగా. ఇలాగా షింక్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇకపోతే నేను మష్రూమ్స్ తెచ్చాను. 2 days అవుతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇవాళన్నా మష్రూమ్ కర్రీ అయితే చేయాలి. ఫస్ట్ ఇంత పని చేశాక ఒక స్ట్రాంగ్గా కాఫీయో టీయో తాగితే బాగుంటుంది అనిపించింది. అందుకని కాఫీ చేసుకుంటున్నాను. కాఫీ కలుపుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది టీ కన్నా కూడా అని చెప్పి ఈ మధ్య కాఫీ పౌడర్ అయితే అయిపోయింది. పెద్ద బాటిల్ తీసుకొచ్చుకునేదాన్ని, ఇంకా అందుకని ప్రస్తుతానికి చిన్న ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నాను. ఇకపోతే మష్రూమ్స్ తెచ్చాను కదా, 2 రోజులైంది మష్రూమ్స్ కొనుక్కొచ్చి. వాటిని క్లీన్ చేసేసి పెట్టుకుంటే కాఫీ పాలు మరిగేలోపు వీటిని ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను. కాఫీ తాగేసిన తర్వాత కర్రీ చేసేస్తే పని అయిపోతుంది. ఇక ఈరోజు పొద్దున్నే వండేస్తే సరిపోతుందిలే, ఇంకా అట్లట్లే సరిపోతుంది అనుకొని కాఫీ తాగేసి వచ్చాను. ఇక ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. మష్రూమ్స్ ఒక ప్యాకెటే కాబట్టి పెద్ద ఎక్కువ ఉల్లిపాయలు ఏం పట్టవు, ఒకటే వేసాను. ఇంకా ఒక టమాటా ఒక ఉల్లిపాయ తీసేసుకొని అన్నీ రెడీగానే ఉంటాయి, అల్లం పేస్ట్ అవన్నీ ఇంట్లో ఎప్పుడు. అందుకే వంట చేయడం పెద్ద టైం ఏం తీసుకోను, తొందరగా చేసేస్తున్నాను. ఇవి కూడా మష్రూమ్స్ ప్యాకెట్లు మనం చూసి కనుక తెచ్చుకున్నట్లయితే పెద్ద మష్రూమ్స్ ఉండేవి కనుకైతే మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఈ కర్రీ చేయడం కంప్లీట్ అయిపోతే ఫ్రెష్ అయ్యి పూజ చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, 7:30 అయింది. కాకపోతే ఈరోజు పొద్దున్నే వండేస్తే పొద్దులే ఇంకా బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాల్సినవి బోల్డన్ని ఉన్నాయి. ఏవో ఒకటి రెండు అన్న స్టిచ్చింగ్ చేద్దాము. దానికి తోడు మిషన్కి మోటార్ కార్బన్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి.
అందుకని మోటార్ మీద కుట్టడానికి లేదు, తొక్కాల్సిందే, కాళ్ళతోటి తొక్కి కుట్టాల్సి వస్తుంది. అందుకని కొంచెం ఎక్కువ టైం పడుతుంది బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఒక పూట ఖాళీ చేసుకొని బజార్ కన్నా వెళ్ళి కార్బన్స్ అయితే తెచ్చుకోవాలి. ఈలోగా పని అవుతూ ఉంటుంది తొక్కుతేను. కాళ్ళకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుందిలే అనిపించింది. ఇక కర్రీ అయితే స్టవ్ మీద సిమ్లో ఉంచేసి ఇలా మూత పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. వచ్చేలోగా ఇది ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పెరుగు యాడ్ చేసి ఒకసారి ఒక 2-3 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇకపోతే ఇక్కడ దేవుడి ప్రసాదం కోసం పల్లీలను ఉడకబెడుతున్నాను. అవి ఉడికేలోగా దేవుడి గది మొత్తం నీట్గా తుడిచేసి దీపం పెట్టేశాను. హాయ్ అండి, ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసేసాను. ఇంకా స్వామికి ప్రసాదం పెట్టేసి మనకి అపార్ట్మెంట్లో కింద వినాయకుడి విగ్రహం అయితే తెచ్చిపెట్టున్నారు. 3 డేస్ అయితే పూజలు చేసేసి 3వ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నిమజ్జనం చేసేస్తారు. ఇప్పుడు నేను ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని కిందకి వెళ్తాను. మన అపార్ట్మెంట్లో కింద వినాయకుడి విగ్రహం మీకు కూడా చూపించేసేస్తాను. ఒకసారి చూసేయండి మరి అయితే పూజ ఎలా చేస్తున్నారు. పూజ టైంకి అసలు నేను వెళ్తానో, నాకు లేట్ అవుద్దో. ప్రస్తుతానికైతే పూజ జరుగుతూ ఉంది, అయిపోతుందో, లాస్ట్ కన్నా వెళ్తానో లేదో తొందరగా మరి నేను కానిచ్చేసేసి కిందకి వెళ్ళిపోతాను. మీరు కూడా చూసేస్తూ ఉండండి, ఓకేనా. ఇంట్లో ఉన్న వినాయకుడికి ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చేసి కిందకు వచ్చేసరికి కింద పూజ మొత్తం అయిపోయింది. సరేలే పూజ అయిపోయినా ఇక్కడ స్వామి దగ్గర పూలు అలా వేసేసి దండం పెట్టుకొని కుంకుమ కొంచెం పెట్టుకొని, ఇక్కడ చూడండి అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ పూజ చేసుకున్న వినాయకుడు చిన్న విగ్రహాలు. ఈ విగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఒక్కరోజు పూజ చేసేసి నిన్న ఈవినింగే తెచ్చి కింద పెట్టేశారు. ఇవి మొత్తం రేపు నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు. టోటల్గా విగ్రహం అయితే ఇలా ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా కిందే. ఇక ఈ 3 రోజులు అందరం కిందే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అనమాట. కాకపోతే మా పాప మష్రూమ్ కర్రీ ఇష్టం అనిందని చెప్పి పొద్దున్నే చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.